న్యూస్ ధనుర్మాసంలో వచ్చే పవిత్రమైన రోజు వైకుంఠ ఏకాదశి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ముక్కోటి ఏకాదశి ఎంతో విశిష్టమైనది. ఈ రోజున ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శిస్తే విశేష ఫలితాలు వస్తాయి. అంతటి విశిష్టమైన ఈ రోజుని ఎలా జరుపుకోవాలి, స్వామివారిని ఎలా ఆరాధించాలి లాంటి అంశాలపై హెచ్ఎంటీవీ ప్రత్యేక చర్చను చేపట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జివి రామకృష్ణమూర్తి గారు, అలాగే జేసీ లీడర్ కె రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. రామకృష్ణ గారు, వైకుంఠ ఏకాదశికి ఎందుకింత ప్రత్యేకత అండి? విగత కుంఠ యస్మాత్ ఇది వైకుంఠ అని వైకుంఠ అనే శబ్దానికి అర్థం అమ్మా. కుంఠ ఏ లోపము లేని స్థితి మనకు కలుగుతుంది కనుక దీన్ని వైకుంఠ అంటూ ఏకాదశి శబ్దాన్ని గురించి చెప్తూ, ఏకాదశి అను శబ్దము ఆకర్ణించినను చాలు అత్యంత భయ వ్యాకుల చిత్తులగుచు ఆ కడకు వెళ్ళకుందురు అంతకుని భటులు. అంతకుడు అంటే యమధర్మరాజు. ఏకాదశి అన్న శబ్దం వింటే చాలట ఆ ప్రాంతానికి కూడా యమభటులు రావటానికి భయపడతారు. ఇలా పురాణంలో చెప్పటానికి కారణం ఏమిటి అంటే, మురాసురుడు అనే రాక్షసుడు దేవతలనందరినీ భయపెడుతున్న సమయంలో వాడిని అంతం చేద్దామన్న ఆలోచనతో శ్రీ మహావిష్ణువు వాడితో యుద్ధానికి దిగుతాడు. 10,000 సంవత్సరాల యుద్ధం అయిన తరువాత విశ్రమించటానికి గుహలోకి ప్రవేశించినటువంటి శ్రీ మహావిష్ణువు అతనిని చూచి మురాసురుడు దాడి చేద్దాం అనుకుంటాడు శ్రీ మహావిష్ణువు మీద. అప్పుడు శ్రీ మహావిష్ణువు నుంచి ఆయన కరుణారసం అంతా ఒక ఆకారం దాల్చి ఖడ్గాన్ని అతని మీద ప్రయోగించి ఆ మురాసురుణ్ణి అంతం చేస్తుంది. అప్పుడు ఏకాదశి యొక్క ప్రతాపాన్ని చూచి వరం కోరుకోమంటాడు శ్రీ మహావిష్ణువు. ఎవరైతే ఈ రోజు ఉపవసించి నిన్ను అర్చిస్తారో వారికి ముక్తిని ప్రసాదించమంటాడు అని అడుగుతుంది ఏకాదశి. ఇప్పుడు ఈ కథ ఇలా కొనసాగుతుంది. ఎవరైతే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి స్వామిని అర్చిస్తూ ఉంటారో వారు ముక్తిని పొందుతూ ఉంటే యమధర్మరాజు వచ్చి శ్రీ మహావిష్ణువుడు అడుగుతాడు, అందరూ ఏకాదశి నాడు ఉపవసించి స్వర్గానికి చేరుకొని ముక్తిని పొందుతున్నప్పుడు నాకు పనేమిటి అని. అంటే ఎవరైతే ఈ రోజు ఆహారాన్ని స్వీకరిస్తారో, అన్నాన్ని స్వీకరిస్తారో వారు తప్పకుండా నీ దగ్గరికి చేరుకుంటారు అని సమాధానం చెబుతాడు శ్రీ మహావిష్ణువు. ఈ కథను మొత్తము పరిశీలిస్తే మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే, ఆ శ్రీ మహావిష్ణువు ఎక్కడో లేడు, నీ గుహలోనే ఉన్నాడు. నీ హృదయం అనే గుహలోనే ఉన్నాడు. అదే ఆయన ప్రవేశించిన గుహ. ఆయన కరుణను పొందాలి అంటే నీవు అంతర్ముఖుడవయ్యి ఈ 10,000 సంవత్సరాలు విషయ సుఖాలతో ఇంద్రియ భోగాలతో చేసేటువంటి యుద్ధాన్ని విరమించి ఆయన వైపుకు నీ దృష్టిని మరల్చుకోగలిగితే నీకు ముక్తి సంభవిస్తుంది. అందుకే ఈ రోజు తప్పనిసరిగా చేయాల్సింది ఏమిటి అంటే ఉత్తర ద్వార దర్శనం అని చెప్తారు. మామూలు రోజుల్లో ప్రధాన ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటున్న మనం ఈ రోజు ఉత్తర ద్వారం గుండా ఎందుకు దర్శనం చేసుకోవాలి అంటే, మన శరీరానికి ఉత్తరాన్ని ఉండేది మన మస్తిష్కం. ఇంతకాలం ఈ సంవత్సరంలో ఉన్నటువంటి అన్ని ఏకాదశులలో నువ్వు ఎలా సంచరించినా ఏం చేసినా ఈ ఉత్తర ద్వార దర్శనం ఎలా అయితే ఏకాదశి నాడు చేస్తావో అలానే నీ శరీరానికి ఉత్తరంగా ఉన్న మస్తిష్కంలో ఆ స్వామిని కూర్చోబెట్టుకుని విషయా వినివర్తంతే నిరాహారస్య దేనిహనః రసవర్జం రసోప్యశ్చ పరం దృష్ట్వా నివర్తతి అని భగవద్గీత చెప్పినట్టు అన్ని విషయాలు మరచి ఆయన నేను అర్థించినట్టయితే నీకు అద్భుతమైన ఆనందం కలుగుతుంది. కారణం ఏమిటంటే ముహూర్త బలం. రోజులో బ్రహ్మ ముహూర్తానికి ఎంత మాహాత్యం ఉన్నదో సంవత్సరానికి బ్రహ్మ ముహూర్తమైనటువంటి ఈ వైకుంఠ ఏకాదశికి అంత ప్రాధాన్యత ఉన్నది. ఎన్ని వ్రతాలు నోచి, ఎన్ని నోములు నోచి, ఎన్ని పూజలు చేసినా ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉపవసించకపోతే ఆ వ్రతాలు నోములు పూజలన్నీ నిష్ఫలమవుతాయని చెబుతుంది పురాణం. ఏకాదశి వ్రతం, వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మిగతా అన్ని నోములు పూజలు చేయకపోయినా పర్వాలేదని చెబుతుంది. ఇంత విశేషంగా చెప్పడానికి ఏమిటి అంటే,
భారతీయ జీవన విధానంలో సూర్యచంద్రుల గమనానికి కాలానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నదమ్మా. ఆ సూర్యచంద్రుల గమనాన్ని అనుసరించి వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా నీ జీవన విధానాన్ని పరిష్కరించుకుంటూ అద్భుతమైన శ్రేయోపథంలో నీ జీవనాన్ని ముందుకు నడిపించుకోవడానికి అవసరమైనటువంటి ఆచార వ్యవహారాలే పురాణ కథలలో మనకు తెలియచేయబడ్డాయి. అందుకే వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనము, ఉపవాసము, పారాయణ, సేవా భావన ఇవి తప్పకుండా ఉండాలి అని తెలియజేస్తుంది శాస్త్రం. కాబట్టి వాటన్నింటినీ పాటిస్తూ మనం ఆనందంగా జీవించే ప్రయత్నం చేద్దాం.